జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం పండుగ వాతావరణంలో జరిగిందని, ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి జిల్లాలో సుమారు 2,63,995 మంది లబ్ధిదారులకు సుమారు 112.59 కోట్ల రూపాయలను పంపిణీకి చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నగరి నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట మండలం అప్పలాయగుంట గ్రామం నందు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సంబంధిత అధికారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పలువురికి జిల్లా కలెక్టర్ పంపిణీ చేసి లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని వివరాలను అడగగా అందరూ ఎంతో సంతోషంగా పెరిగిన పెన్షన్లు క్రమం తప్పకుండా అందుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ సుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ టీ తులసి వారికి సెరిబ్రల్ సమస్యతో బాధపడుతున్న విభిన్న ప్రతిభావంతులకి 15,000 రూపాయల పెన్షన్ను అందించి బాబుని భవిత పాఠశాల నందు నమోదు చేయాలని సూచించారు. అలాగే మునిరత్నం పెన్షన్ లబ్ధిదారుడు కదల్లేని స్థితిలో మంచానికి పరిమితమైన వ్యక్తికి 15,000 రూపాయల పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్యం, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు 3,000 నుండి 4,000 వరకు పెంచడమైందని, అలాగే వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచడమైందని, డిఎంహెచ్ఓ పెన్షన్ 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడమైందని, ఇందులో శాశ్వత వికలాంగులకు 5,000 నుండి 15,000 రూపాయల వరకు పెంచడం జరిగిందని, అందులో భాగంగా ప్రతి నెల 1వ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి తమ పరిధిలోని లబ్ధిదారులకు 100% పెన్షన్ పంపిణీ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు 1వ తేదీ క్రమం తప్పకుండా పెన్షన్ అందుతుందని, అలాగే జనవరి నెల పెన్షన్ ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.